నమస్తే. నేను ప్రవీణ్. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్‌కి రెండవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక డాక్యుమెంటరీ లాగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. యనుమల రేవంత్ రెడ్డి మన ప్రస్తుతం సీఎం గారు పాత మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండరెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించినట్టుగా తెలుస్తుంది. అది ప్రస్తుతము ఆ విలేజ్ వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత అది నాగర్ కర్నూల్కి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారి గురించి చూస్తే ఆయన ఆయనకున్నటువంటి క్వాలిటీస్ కానీ, లేకపోతే ఆయనకున్న నైపుణ్యాలను కానీ, లేదంటే మరి ఇతర విషయాలు, ఆయనకున్నటువంటి టాకింగ్ పవర్, వీటన్నిటిని కంటే కూడా నాకు ఆయన లోపల పర్టికులర్గా నేను గమనించింది, ఆయన బోల్డ్గా వెళ్ళిపోయిండు అంతే. అంటే ఇన్సల్ట్స్ అయినా, లేకపోతే ప్రెజర్స్ కానీ, లేకపోతే మానవమానాలు అన్నిటిని తీసుకొని మళ్ళీ బోల్డ్గా ఆయన రేజ్ అయ్యిండు. వేరే వాళ్ళు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏడుస్తూ కూర్చోవడము, లేకపోతే రాజకీయాన్ని వదిలిపెట్టడము. సరే, ఏ సిచ్యువేషన్స్ తోటి ఏ పరిస్థితులు క్రియేట్ అయినాయి అనేది తర్వాత విషయం. కానీ వాటిని ఆయన ఫేస్ చేసిండు మళ్ళీ. అది ఆయనకున్నటువంటి ఆయన గట్స్ కానీ, లేకపోతే ఆయనకున్నటువంటి క్యాలిబర్, లేకపోతే ఆయన అట్లా బోల్డ్గా దానికి వెళ్ళడం అనేది అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నాకు రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు. నేను ఒక వ్యక్తిగా, అంటే నాది ఎంఏ పొలిటికల్ సైన్స్. నేను బుక్స్ బాగా చదువుతుంటా. నాకున్న సెన్సిబిలిటీలా ఇట్లా ఇంటర్వ్యూస్ వింటుంటా, ఏబిఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇట్లాంటివి, లేకపోతే ఎడిటోరియల్ చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడానికి చేసే ప్రాసెస్లో ఇట్లా ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క క్వాలిటీని మనం చెప్పాల్సి వస్తే, రేవంత్ రెడ్డి లోపల ఏంటంటే ఆ డేర్నెస్, ఆ కరేజియస్గా వెళ్ళడం, అది అది రియల్లీ గ్రేట్. అది మహబూబ్నగర్ జిల్లా అంటే వలసలు ఉంటాయి, పేదరికం ఉంటుంది అంటాం కదా. ఇట్లాంటి ఒక జిల్లా నుంచి కూడా ఒక వ్యక్తి సీఎం కాగలడు అనేది చూపించిండు. తర్వాత వచ్చేసి నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూస్తే రీసెంట్ టైమ్స్ జగన్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు తక్కువ ఏజ్లోనే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళలో మనం చూడవచ్చు. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, వాళ్ళు మొత్తం 7 బ్రదర్స్గా మరియు ఒక సిస్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళది వ్యవసాయ కుటుంబము. తండ్రి వచ్చేసి నరసింహారెడ్డి, యనుమల నరసింహారెడ్డి గారు, మరియు మదర్ వచ్చేసి రామచంద్రమ్మ గారులుగా మనకు తెలుస్తుంది. వారి యొక్క విద్యాభ్యాసము ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గల ఏవి కాలేజ్ నుంచి ఆర్ట్స్లో వాళ్ళు డిగ్రీ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా 1992లో గీతారెడ్డి గారితో రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా మనకు డాటా ఉంది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది, నైమిషా రెడ్డి గారు. ఇక చూస్తే రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే ఏబీవీపీ లీడర్గా, స్టూడెంట్ లీడర్గా పనిచేసినట్టుగా మనకు తెలుస్తుంది. స్టూడెంట్ లీడర్గా అయ్యే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేసినట్టుగా మనకు డాటా ఉంది. 2001-2లో ఆయన టీఆర్ఎస్ కార్యకర్తగా కూడా పనిచేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 2006 సంవత్సరంలో ఆయన ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా గెలవటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. అది అంతేకాకుండా మళ్ళీ 2008లో ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిండు. ఆయనకున్నటువంటి టాకింగ్ పవరు, ఆయనకున్నటువంటి అప్రోచ్ గ్రేట్. అసలు ఇండిపెండెంట్గా గెలవడం నాటే జోక్ కదా. 2006లో వచ్చేసి జెడ్పీటీసీ గెలిచిండు. ఆ తర్వాత వచ్చేసి 2008లో మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ. అది చూసి, ఆయనకున్నటువంటి పొటెన్షియల్ చూసి 2009లో ఇప్పటి టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ పార్టీ తరఫున ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, తర్వాత ఆయన కూడా అక్కడ నుంచి విన్ అవ్వటం, ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళటము, ఇవన్నీ మనం చూసినాం. ఇదంతా ఆయనకున్న అకుంఠిత దీక్ష, డిసిప్లిన్ అండ్ ఆయన కమిట్మెంట్,
ఆయన నాకు తెలిసి ఫెయిల్యూర్స్ ఎక్కువ చూడలేదు. బట్ వచ్చినప్పుడు కూడా ఆయన గట్టిగానే ఫేస్ చేసిండు. 2019లో ఆయన ఎంపీ మల్కాజ్గిరిగా కంటెస్ట్ చేసి విన్ అయినా మళ్ళీ 2023లో కొడంగల్కి వచ్చి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఆయన 64 సీట్లతో టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉండి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో కీ రోల్ పోషించిండని మనమంతా చూసినాం. దానికి 3 రంగులు జెండా బట్టి అనే సాంగ్ చాలా హైప్ క్రియేట్ చేసింది. అది ఒక రకంగా సోషల్ మీడియాలో అది బాగా అట్రాక్ట్ చేసింది. సరే, ఇంకా తర్వాత చూస్తే ఆయన 2023 ఎలక్షన్స్లో కామారెడ్డి అండ్ కొడంగల్లో కాంటెస్ట్ చేసిండు. కామారెడ్డిలో అక్కడ బీజేపీ అభ్యర్థి విన్ అయినట్టు చూసినాం. కేసీఆర్ గారు కూడా అక్కడ కంటెస్ట్ చేశారు. అక్కడ బీజేపీ అభ్యర్థి విన్ అయినట్టుగా మనం చూసినాం. అయితే రేవంత్ రెడ్డి గారి గురించి చూస్తే ఆయన పట్టుదల కలిగిన వ్యక్తిగా మరియు ఫైర్ బ్రాండ్గా మాస్ లీడర్గా ప్రజల్లో ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. బిగినింగ్లో ఆయన కొన్ని రోజులు పెయింటర్గా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ నడపటము, ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా పనిచేసి మళ్ళీ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇటు రావటం అనేది జరిగినట్టుగా మనం చూసినాం. 2014 తెలంగాణ ఫార్మేషన్ తర్వాత కూడా ఆయన టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవటం అనేది జరిగింది కొడంగల్లో. అప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి టీడీఎల్పీ లీడర్గా అధికార పార్టీని బలంగానే ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత 2017లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ రాజకీయంగా బలహీనపడటంతో ఈయన హుందాగా ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. 2018 ఎలక్షన్స్లో ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2019లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కంటెస్ట్ అయ్యి అక్కడ విజయం సాధించడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత 2021లో ఆయనకు టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటము, ఆ తర్వాత ఆయన మన తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాల బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చి 2023 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆయన కృషి దాంట్లో ఎంతైనా ఉందని చెప్పొచ్చు. నా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు కలవడం జరిగేది. చాలా దగ్గరగా చూసిన ఆయన నేను 2013-14లో నేను కానిస్టేబుల్గా బొమ్రాజ్పేట్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేసేటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి టీడీపీ పార్టీ నుంచి. ఆ టైంలో ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కూడా వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు, ఎన్నోసార్లు కాదు. కానీ ఆయన గెస్ట్ కార్డు మాత్రం మేము ఇచ్చేటోళ్ళం. ఆ తర్వాత 2014 ఎలక్షన్స్ విఠలరావు సారు తర్వాత ఆయననేమో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంపిటీట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఎలక్షన్ క్యాన్వర్సింగ్లో వాళ్ళ గెస్ట్ కార్డు కూడా చేసేటోళ్ళం. అట్లా కలిసినాం నేను చాలాసార్లు. అయితే రేవంత్ రెడ్డి లైఫ్ని చూస్తే ఆయనను యాక్చువల్లీ అన్న అనేటోళ్ళము, ఇప్పుడు సీఎం అయ్యింది కాబట్టి సార్ అంటాము. రేవంత్ రెడ్డి గారు వారి లైఫ్ని చూస్తే ఆ టైంలో అంటే 2006లో మొట్టమొదట ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ, 2008లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2009లో టీడీపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని సంబంధం లేని ఏరియాకి వెళ్ళిండు ఆయన. నిజంగా అది గ్రేట్. చూడడానికి దాజానుబాహుడు కాకపోయినా అన్న గట్స్ గ్రేట్. సరే, అన్న కాదు సీఎం ఇప్పుడు. గారి అభిరుచులు చూస్తే ఆయనకు ఫుట్బాల్ అంటే ఇష్టం ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆయనకు ఫిల్మ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన. ఇంకా అంతేకాకుండా ఆయనకు మన ఇతిహాసాలలో మహాభారతం వంటి ఇతిహాసాలలో ఆయనకు కర్ణుడి రోల్ అంటే ఇష్టం అని చెప్పిండు ఆయన. అంటే ప్రాణం పోయినా మిత్రుల కోసం నేను నిలబడతా,
అని పోరాడిన కర్ణుడు అంటే నాకు ఇష్టమని ఆయన చెప్పడం జరిగింది. ఇక చూస్తే కాంట్రవర్సీస్ వస్తే 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆంగ్లో ఇండియన్కి డబ్బులు ఇచ్చి ఆయనను కొనడానికి ప్రయత్నించిండని ఏసీబీ వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆయన పట్టుకొని ఆ టైంలో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఇంకోటి ఏడీఆర్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్లో ఆయన పైన 89 క్రిమినల్ కేసెస్ ఉన్నట్టుగా తెలిసింది. అయితే అవేవి కూడా కన్విక్షన్ కాలేదు. ఆయనది చూస్తే చాలా సింపుల్ లివింగ్ హైయెస్ట్ పాసిబిలిటీ థింకింగ్ అంటారు కదా, దానికి ప్రత్యక్ష నిదర్శనం రేవంత్ రెడ్డి. ఆయన చాలా సాదాసీదాగానే ఉంటాడు, బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ సింపుల్గా ఉంటాడు. ఆయన ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటాడు. అది చాలా రీచ్ చేసింది ఆయన, అంటే పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి అది చాలా పెద్ద అదే. లీడర్ అంటే కదర్ బట్టలు వేసుకోవాలి, కొద్దిగా వేరే డాంబికంగా ఉండాలి, అట్లా ఏం లేకుండా సింపుల్ సిటీ, సింపుల్ లివింగ్ హైయెస్ట్ పాసిబిలిటీ థింకింగ్, సింపుల్ సిటీ ఆయనను చాలా మందికి రీచ్ చేసింది, కనెక్ట్ చేసింది. అది నా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు కలవటం జరిగేది, చాలా దగ్గరగా చూసిన ఆయనను నేను. 2013-14లో నేను కానిస్టేబుల్గా బొమ్రాజ్పేట్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేసేటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి టీడీపీ పార్టీ నుంచి. ఆ టైంలో ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కూడా వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు, ఎన్నోసార్లు కాదు. కానీ ఆయన గెస్ కార్డు మాత్రం మేము ఇచ్చేటోళ్ళం. ఆ తర్వాత 2014 ఎలక్షన్స్ విఠలరావు సారు తర్వాత ఆయననేమో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఎలక్షన్ క్యాన్వర్సింగ్లో వాళ్ళ గెస్ కార్డు కూడా చేసేటోళ్ళం. అట్లా కలిసినాం మేము చాలాసార్లు. అయితే రేవంత్ రెడ్డి లైఫ్ని చూస్తే ఆయనను యాక్చువల్లీ అన్న అనేటోళ్ళము, ఇప్పుడు సీఎం అయింది కాబట్టి సార్ అంటాము. రేవంత్ రెడ్డి గారు వారి లైఫ్ని చూస్తే ఆ టైంలో అంటే 2006లో మొట్టమొదట ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ, 2008లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2009లో టీడీపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని సంబంధం లేని ఏరియాకి వెళ్ళిండు ఆయన. నిజంగా అది గ్రేట్. చూడడానికి దాజానుబాహుడు కాకపోయినా అన్న గట్స్ గ్రేట్. సరే అన్న కాదు సీఎం, ఇప్పుడు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయిండు. అక్కడ అప్పుడు గురునాథ్ రెడ్డి గారు ఉండే, ఆయన అక్కడ బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. అట్లాంటి ప్లేస్కి వెళ్ళి అంటే ఆయన వాళ్ళ రూట్స్, ఆయన అక్కడ దూరంగా గుర్తింపబడిన వ్యక్తి, ఆయన దగ్గరికి ఆయన ప్లేస్కి వెళ్ళి ఈయన విన్ అవ్వడం అనేది సచ్ ఎ గ్రేట్ థింగ్. అంటే ఇదంతా పర్సనల్గా తెలుసు నాకు, నేను అక్కడ జాబ్ చేసిన కాబట్టి. సో వచ్చేసి అంటే 2006 నుంచి, అంటే అంతకుముందు స్టూడెంట్ లీడర్గా ఉండొచ్చు, కానీ 2006 నుంచి కెరీర్ తీసుకుంటే 2025 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 18 ఇయర్స్లో సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది వాళ్ళ జీవితాలను అంకితం చేసి దీన్ని అంటే ఎంతో మేధోమథనం చేసి దానిలో గౌరవనీయ కేసీఆర్ గారు ముందు నుండి ఉద్యమాన్ని నడిపి మళ్ళీ దశ ఉద్యమాన్ని దాన్ని తీసుకొచ్చిన, అంటే ఒక పర్సనల్ ఒక వ్యక్తిగా చూస్తే ఈయన రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి ఆ ఫీల్డ్లో కన్సిస్టెంట్గా కృషి చేసుకుంటూ వెళ్ళిండు. జైలుకి వెళ్ళిండు, సరే ఇన్సిడెంట్ ఏదైనా కూడా వెళ్ళిండు, అక్కడ ఓడిపోయిండు కొడంగల్లో, మళ్ళీ ఇక్కడ ఎంపీ అయిండు, ఆ తర్వాత వచ్చి మళ్ళీ టీపీసీసీ అయిండు, రోడ్ల మీద తిరిగిండు, కష్టపడ్డాడు. విత్ స్పాన్ ఆఫ్ 18 ఇయర్స్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిండు. 2006లో జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తి. సరే పొలిటికల్గా ఆయన బ్యాక్ డ్రాప్ అంటే గీతారెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ, జైపాల్ రెడ్డి గారి సోదరుడు కుమార్తె, అట్లా ఆయనకు కొంచెం సపోర్ట్ ఉండొచ్చు అని అంటారు. మనకేం తెలియదు అది ఏమున్నప్పుడు కూడా ఈయనకున్న టాలెంట్ తోటి సపోర్ట్ ఎంత ఉన్నా ఏమున్నా కానీ ఆయనకున్నటువంటి పర్సనల్ క్యాలిబర్ తోటి ఆయన ఫైట్ చేసిండు, విన్ అయ్యిండు. కానీ 18 ఇయర్స్ అనేది చాలా తక్కువ స్పాన్ కదా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే ఈయన ఏదైనా మినిస్ట్రీ అవుతుండొచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడటం వల్ల ఈయనకు సీఎం అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇది నిజానికి ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అంటే తక్కువ స్థాయి నుంచి ఏ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలడు అనే దాన్ని నిరూపించింది ఈయన ఈ ప్రజెంట్ కాంటెంపరీ టైంలో. ఇక చూస్తే ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనల్ని ఇక్కడ గుర్తుపడతాడు, సీఎం అయిపోయింది కాబట్టి. ఆ టైంలో చాలామంది ఉండేటోళ్ళం, మేము ఆయన కలిసేటోళ్ళం క్యాన్వాసింగ్లా.
సరే, ఇప్పుడు నాదొక రిక్వెస్ట్, ఆయన దగ్గర రీచ్ అయితదా కాదా మనకు తెలవదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, చిన్న ఏజ్‌లో జాబ్ వచ్చింది కాబట్టి వేరే జాబ్స్ కొట్టాలి. అంటే ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 లైఫ్ కొంచెం ఇంకా బెటర్ చేసుకోవాలి. మనం రాజకీయం అనే లైన్‌లో లేము కాబట్టి, జాబ్ అనే లైన్‌లో ఉన్నాం కాబట్టి, ఇట్లా లీవ్స్ అవి పెడతాము. కొన్నిసార్లు సిక్ లీవ్‌లు అవి ఇయ్యక కొన్నిసార్లు ప్రొసీజర్ ల్యాప్స్ అయితది. ఇప్పుడు నాది అదే పరిస్థితి. లాస్ట్ 15 మంత్స్, 18 మంత్స్ నుంచి సెక్రటేరియట్‌లోనే మీ సీఎం ఆఫీస్‌లోనే పెండింగ్ ఉంది నాది ఫైలు. నా పేరు ప్రవీణ్. నాది మహబూబ్‌నగర్ జిల్లా. మీది మహబూబ్‌నగర్ జిల్లా. అప్పుడు ఉమ్మడి. ఇప్పుడు నేను రంగారెడ్డిలోకొచ్చినా, మీరు నాగర్ కర్నూల్‌లోకొచ్చిర్రు. ఒక జిల్లా వాడిగానన్నా చూడండి. లేదనంటే నేను మీకు పర్సనల్ ఎస్కార్ట్ గూడా చేసినా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అట్లనన్నా చూడండి. లేదు అనంటే నా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాపు, మా పేరెంట్స్ అందరూ బాగా సఫర్ అయితున్నారు సార్. దయచేసి నాది పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ని క్లియర్ చేయండి. ఈ ఉద్యోగ జీవితంలో, ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో అవార్డులు, రివార్డులు, ప్రమోషన్‌లు, రివర్షన్‌లు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ అది దగ్గర దగ్గర 15-18 మంత్స్ పెండింగ్‌లో ఉంది. దయచేసి అది పనిష్మెంటు గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా అప్పీల్ అనేది ప్రొవిజన్ ఉంది కాబట్టి నేను చేసుకున్నా. ఇది జస్ట్ ఆబ్సెంట్ గ్రౌండ్స్ కిందనే పనిష్మెంట్ కాబట్టి దీన్ని మానవీయ కోణంలో చూసి నాది రీఇన్‌స్టేట్‌మెంట్ చేయండి సార్. నేనిప్పుడు నెక్స్ట్ నాకు పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అన్నీ నేను చెప్పుకోలేను. థాంక్ యూ సార్. ఏదేమైనా ఇది రేవంత్ రెడ్డి గారి గురించి నాకు ఐడియాలో ఉన్నది. ఏ ఒకటి మాత్రం ఆయనది మొండి పట్టు అనేది ఆయనకుంది. మొండి పట్టుదల. ఏది అవమానాలొచ్చినా, ఆహ్, ఇన్సల్ట్స్ వచ్చినా, లేకపోతే క్రిటిసిజం అన్నీ గూడా తీసుకున్నాడాయన. లేదంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అనేది అసలు ఆషామాషీ విషయమా? అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో అది రేవంత్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి గట్స్, ఆయన క్యాలిబర్, ఆయన కరేజియస్, ఆయన బోల్డ్‌గా ఎళ్ళటం అనేది రియల్లీ సూపర్బ్. నాకు కొంత మేలు చేయండి సార్ మీ ప్రభుత్వంలో. నాకు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా. చూడండి. అంటే మీరు మీకున్న సర్వీస్ రూల్స్‌కి అతీతంగా ఎళ్ళమనలేను. 1991 సీసీఎస్ రూల్స్ ఏవున్నాయో దానికి లోబడి ఫైల్స్ క్లియర్ చేయండి. నా ఫైల్ మీ ఆఫీస్‌లోనే ఉంది. 8 మంత్స్ అయితుంది.